ఇది చూడొచ్చు. రేవంత్ ముఖ్యమంత్రివా లేకుంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అన్నట్టుగా వ్యవహారం తారాస్థాయికి చేరిపోయింది. దానిపైన మళ్ళీ ఎవరు మాట్లాడతారు? జగదీష్ రెడ్డి గారే మాట్లాడతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కుంభకోణాలపైన ఒక యుద్ధం చేయాలంటే ప్రధానంగా జగదీష్ రెడ్డి గారే. రేవంత్ది అతిపెద్ద భూకుంభకోణం, అధికారంలోకి వచ్చాక విచారణ జరుపుతాం, అమ్మినోళ్లకు కొన్నోళ్లపై చర్యలు తప్పవు, సహకరించిన వాళ్ళంతా జైలుకు వెళ్ళక తప్పదు, ప్రజాధనం దోచుకోవడంపైనే సర్కారు దృష్టి, కాంగ్రెస్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం, కేవలం డబ్బులు సంపాదన సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని, అందుకే పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన పలు జిల్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఈ విధమైన చెప్పడం జరిగింది. ఒక్కడు ఆలోచించండి, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూములపైన కన్ను, ఎవరిదైనా అధికారుల భూములపైన కన్ను, దోచుకోవడం తన పేరు మీద చేసుకోవడం తప్ప ప్రజాపాలన ఎక్కడ లేదు, ఎక్కడ జరగట్లేదు. అందుకనే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ముంచడానికి తయారైంది మాత్రము ఓన్లీ రేవంత్ రెడ్డి మాత్రమే అన్నట్టుగా జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ భూములు 9,292 వేల ఎకరాలని రేవంత్ రెడ్డి తక్కువ ధరకు అమ్మేస్తూ ఉన్నాడు. 5 లక్షల కోట్లకు పాల్పడుతూ ఉన్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రానికి 3 ఏళ్ల బడ్జెట్, 2 ఏళ్ల బడ్జెట్. ఆ బడ్జెట్ని ఒకటేసారి అమ్మేసే ప్రయత్నాలు. అది ఎవరి భూములో కాదు, మన భూములు, మన తెలంగాణ రాష్ట్ర భూములు అవి. దాన్ని అమ్ముకుంటే రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడుతుంది తప్ప మన కుటుంబాలకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి లేదు. అంత డొల్ల వ్యవహారం చెడిపోయే వ్యవహారం. అందుకనే రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అని సవాల్ విసిరాడు జగదీష్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన భాగవతాలను ఎండగట్టాలంటే జగదీష్ రెడ్డే సరిపోతాడు.